మీకు తెలుసా మనం రోజు చూసే ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయని. ఒక దేశంలో అసలు రాత్రే ఉండదు, ఇంకొక చోట వర్షం కాదు చేపల వర్షం కురుస్తుంది. నమ్మలేకపోతున్నారు కదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే 5 వింత నిజాలు అన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్వేలో 76 రోజుల పాటు సూర్యుడు అసలు అస్తమించడు అనమాట. నార్వేలోని కొన్ని ప్రాంతాల్లో మే నుండి జూలై వరకు దాదాపు 76 రోజుల పాటు సూర్యుడు అసలు అస్తమించడు. దీన్నే ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని కూడా అంటారనమాట. చేమలు ఎప్పుడూ నిద్రపోవు. మనం ప్రతిరోజు 8 నుంచి 10 గంటలు పడుకుంటాం, కానీ చేమలు మాత్రం అసలు నిద్రపోవు అనమాట. ఆశ్చర్యంగా ఉంది కదా? చేమలు తమ జీవిత కాలం మొత్తం 1 నిమిషం కూడా పడుకోవనే నిజం మీకు తెలుసా? అవి చిన్న చిన్న విరామాలు మాత్రమే తీసుకుంటాయి అన్నమాట. చేమలు మనలాగా రాత్రంతా నిద్రపోవు. అవి రోజంతా చిన్న చిన్న కునుకులు, స్మాల్ ల్యాబ్స్ తీసుకుంటాయి అన్నమాట. చేమల నిద్ర గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ చేమలు రోజుకి 250 సార్లు కునుకు తీస్తాయి. ప్రతి కునుకు కేవలం 1 నిమిషం, ఆ 1 నిమిషం లోపు మాత్రం ఉంటుంది. మొత్తంగా చూస్తే చేమలు రోజుకి 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతాయి. ఈ చేమలు పెద్ద పెద్ద కాలనీస్ లో నివసిస్తుంటాయి అనమాట. అంటే అవే బిల్డ్ చేసుకుని అందులో నివసిస్తుంటాయి. అయితే ఆ యొక్క కాలనీస్ లో 80% చేమలు మేల్కొనే ఉంటాయి. ఆ గూడు పని అసలు ఆగదనమాట. చేమల్లో రాణి చేమలు కూడా ఉంటాయి, క్వీన్ యాంట్స్ అంటాం వాటి. రాణి చేమలు నార్మల్ చేమల కంటే ఎక్కువసేపు నిద్రపోతాయి అనమాట. ఈ రాణి చేమలు రోజుకి 90 సార్లు కునుకు తీస్తాయి. ఒక్కొక్క కునుకు 6 నిమిషాలు ఉంటుంది. ఈ రాణి చేమలు రోజుకి 9 నుంచి 10 గంటలు నిద్రపోతుంటాయి. ఆ విధంగా ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇవి ఎక్కువ కాలం బ్రతుకుతుంటాయి. నిద్రపోయేటప్పుడు చేమలు వాటి యాంటీనాలను కదలకుండా స్థిరంగా ఉంచుతాయి. ఇప్పుడప్పుడు రాణి చేమలు పడుకున్నప్పుడు వాటి యాంటీనాలు కదులుతుంటాయి. పరిశోధకులు ఏమంటారంటే రాణి చేమలు కళ్ళగంటున్నాయి అంటారు. చలికాలంలో కొన్ని చేమలు హైబర్నేషన్ లోకి వెళ్తాయి, అంటే ఎక్కువ కాలం గాఢ నిద్రలో ఉంటాయి అన్నమాట. ఆ విధంగా గాఢ నిద్రలో ఉంటూ వాటి శక్తిని పొదుపు చేసుకుంటాయి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై కనిపిస్తే వెంటనే కనెక్ట్ చేసేసుకుంటాం. కానీ హ్యాకర్లు మీ డేటాని దొంగలించడానికి ఇది సులువైన మార్గం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ వైఫై కనిపించగానే కనెక్ట్ చేసుకోవద్దు.